వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ. ధాన్యం కొనుగోలులో జిల్లా ముందు వరుసలో ఉంది. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. గుండాల మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. దర్వేష్పురంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్గా తీర్చిదిద్దామన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆబ్కారీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన కమిషనర్ సి హరికిరణ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆలేరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. చైర్పర్సన్ భర్త భాస్కర్, కౌన్సిలర్ భర్త మధు మధ్య ఘర్షణ. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు ఆవిర్భావ దినోత్సవాలు ఆడంబరంగా చేయడం సిగ్గుచేటు. ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య వెల్లడి. బడిబాట పాట 2026 CD పోస్టులను ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. లారీల కొరతపై అంబాల రైతుల ధర్నా. వెంటనే స్పందించిన ఎంఆర్ఓ హరికృష్ణ. యువతకు అండగా నిలిచేందుకే ఈ క్లాసెస్ యాప్ను తీసుకొచ్చామన్న ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నల్గొండలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నల్గొండలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నల్గొండ జిల్లా విప్లవాల పురిటిగడ్డ అని సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ సింహభాగం పాత్ర పోషించిందని కొనియాడారు. నాడు ప్రజల ఆకాంక్ష కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా విసిరికొట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చరిత్ర తనదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పదంలో దూసుకుపోతుందని, నల్గొండ జిల్లాను అభివృద్ధి సంక్షేమంలో అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలలో సాధించిన వివిధ శాఖల ప్రగతి వివరాలను మంత్రి వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 10,83,00,000 ఉచిత ప్రయాణాల ద్వారా 508.85 కోట్లు లబ్ధి చేకూరింది. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,52,963 మంది లబ్ధిదారులకు 44.12 కోట్లు సబ్సిడీ అందడం జరిగిందని తెలిపారు. డిఆర్డీఏ, గృహ నిర్మాణ, వైద్యారోగ్య, గిరిజన సంక్షేమ, రవాణా, అగ్నిమాపక శాఖ ద్వారా శకటాలను రూపొందించి ప్రదర్శించారు. వివిధ శాఖల ద్వారా స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. బాలభవన్, నాగార్జునసాగర్ విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి పోలీస్ సేవా పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరచంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ కవిత, జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
అవతరణ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ఆహ్వానితులకు, అతిథులకు అందరికి కూడా పలకరించుకుంటూ వాహనం ముందుకు సాగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో పోలీసు భద్రతలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ అవతరణ వేడుకలకు విద్యార్థులకు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. జూన్ 2 అంటూనే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పండుగ రోజు. శ్రీమతి సోనియా గాంధీ గారు చూపిన తెగువతో 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల కళ సాకారమైన రోజు. తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే నా నల్గొండ జిల్లా చరిత్ర, ఇక్కడి పోరాటాలు, ఎన్నో గాయాలు నాకు గుర్తుకొస్తున్నాయి. అసలు తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడాలంటే నల్గొండ ప్రస్తావన లేకుండా ఒక్క పేజీ కూడా ముందుకు సాగదు. నల్గొండ అంటే కేవలం ఒక జిల్లా కాదు, ఇది విప్లవాడ పురిటి గడ్డ, అన్యాయంపై తిరగబడ్డ వీరుల అడ్డ. నాడు దొరల అరాచకాలు, దేశముఖుల లాంటి దుర్మార్గుల అణచివేతమై ఈ గడ్డ ఎలా తిరగబడిందో మనందరికీ తెలుసు. బంధువుకు బట్టి ప్రాణాలను బలంగా పెట్టి పోరాడిన చరిత్ర మనది. చాకలి ఐలమ్మ లాంటి ధీర వనిత స్ఫూర్తితో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, యుద్ధాల హనుమంతు నా భూమి జోలికొస్తే ఆ భూమిలోనే నీ గోరి కడతా. పంపు సెట్లను ఏర్పాటు చేసి వ్యవసాయం చేసుకున్న సాగుని నల్గొండ జిల్లాకు కేంద్ర పురస్కారం 2 కోట్లు రావడం జరిగింది. జల్ సంచయ్ జన్ జగీర్దార్ భాగీదారిలో చేపట్టే ప్రజలకు జిల్లాలో 4 ప్రచారాలను ఏర్పాటు చేసి మే 11వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు పట్టడం జరుగుతుంది. భాగీదారి విస్తృత కార్యక్రమం కళాజాత బృందాలతో చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నీటి సంరక్షణ పథకాలను చేపట్టడం జరుగుతుంది. ఇందిరా మహిళా కార్యక్రమాలు యాదాద్రి భువనగిరి జిల్లా గూండెల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా, పిఎసిఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ జెండాను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మిడి దశరథ గుప్తా, పిఏసిఎస్సి
చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఇమ్మిడి దశరథ గుప్తా మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నిండాయి. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుందామని అన్నారు. ముఖ్య నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చిదం ప్రకాష్కు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు. నూతనంగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి దశరథకు పార్టీ కార్యకర్తలకు గజమాలతో సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఉత్తమ సేవలు అందిస్తున్న మండల మీడియా మిత్రులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవరబైన ఐలయ్య, జిల్లా నాయకులు ఏలూరి రామరెడ్డి, పొడిచేటి వెంకన్న, పిఏసిఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, డాక్టర్ సైదులు, నాగరాజు, మండల నాయకులు పాల్గొన్నారు. రైట్. ఈరోజు గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాటాటిలో మన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మన చిన్నం ప్రకాష్ గారికి, అదేవిధంగా ఈ తెలంగాణ రావడానికి కారణము మన కాంగ్రెస్ గవర్నమెంటు, వారికి కూడా శుభాభినందనాలు. ఇవాళ ప్రకాష్ గారికి ఇంత ఘనంగా సన్మానం చేస్తుందంటే వారి గుర్తింపు కూడా ఇవాళ మేము కొనియాడుతున్నాం. వారు ఎన్నో పోరాటాలు చేసి జైలు పాలైన ప్రకాష్ గారికి ఘనంగా సన్మానించి వారు ముందు కూడా పార్టీకి వాళ్ళ సేవలు అందించి మా అందరికి తోడ్పాటిచ్చి దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నాం. కొంచెం కింద వేనా నువ్వు కూడా అడుగు. ఎవరు వేసు అక్కడ నిలబడతారు పక్కన. సోనెడ్దిరా సోనెడ్ది ఓకే సార్. వేసిన వాళ్ళు అందరు బయటికి రారి, కొంచెం వెనక రానయ్య. ఎప్పటికి ఈయన ఎప్పుడు మనల్ని తీస్తాడు, ఇప్పుడు మనం తీద్దాం కొంచెం. అదే మీరు ముఖ్యులు అనుకున్న అడుగుతా అన్న. ఇంకా అనుకోవా నారాయణ తాత తమ్మి అడుగురా. అమ్మగారు కావచ్చు రాజన్న. ఓ లండన్ రాజా ఇటు చూడిగా. చుట్టూ వస్తుంది సార్, చుట్టూ తీస్తాం. అమ్మగారు అట్లా నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణ మండపము, వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగిందని 50 కోట్ల రూపాయల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి దర్వేష్పురం వరకు రహదారిని నిర్మిస్తున్నామని, టెండర్ పూర్తయిందని, రేపటి నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేష్పురంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణ మండపం, వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగిందని, 50 కోట్ల రూపాయల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి దర్వేష్పురం వరకు రహదారిని నిర్మించనున్నామని, టెండర్ పూర్తయిందని, రేపటి నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే దర్వేష్పుర ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. మంగళవారం ఆయన దర్వేష్పురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ దర్వేష్పురంను మోడల్గా తీర్చిదిద్దడంలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని దర్వేష్పురానికి తీసుకురానున్నట్లు తెలిపారు. ఎక్కడైనా రహదారులు బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలతో 480 రోడ్లను డబుల్ రోడ్లు చేసేందుకే టెండర్లు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. దర్వేష్పురం, కన్గల్ మండలంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు, సీసీ రోడ్లతో పాటు డ్రైన్లు ఇవ్వనుందని, ఇవన్నీ పూర్తయితే గ్రామాల రూపురేఖలు మారుతాయని మంత్రి తెలిపారు. రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ దర్వేష్పురం ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇదివరకే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, తక్కిన 5 కోట్లతో పనులు చేపడతామని, రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుందని, దర్వేష్పురంలో అంగన్వాడీ కేంద్రాన్ని, అలాగే పాఠశాలలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కన్గల్ తహసీల్దార్ పద్మ, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈవో తదితరులు మంత్రి వెంట ఉన్నారు. కాగా ధర్మకర్తల మండలి సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ ఆబ్కారీ భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుతగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ ఆబ్కారీ భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుతగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. జాతీయ గీతం, తెలంగాణ గీతం ఆలాపన చేశారు. మరోమారు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ కురేషి ఉన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి, దశరథ్, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్ బాబుతో పాటు డిఎస్పీలు, అసిస్టెంట్ మేనేజర్ టీజీబీసీఎల్ విజయలక్ష్మి, ఏఎస్ సర్వీసెస్ నాగలక్ష్మితో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఏఈఎస్లు, సిఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య, అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలంతో పాటు తురకపల్లి, బొమ్మల రామారం మండలాలలోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే యాదగిరిగుట్ట కొండపైన ఈవో క్యాంప్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అందరికీ నమస్కారం. యాదగిరిగుట్ట చైర్పర్సన్, యాదగిరిగుట్ట మున్సిపల్ పాలక వర్గము ఇవాళ తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎంతోమంది అమరవీరుల త్యాగాల వల్ల, సుదీర్ఘ పోరాటాల వల్ల 2014 జూన్ 2న తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలయ్య గారు వచ్చేసి జెండా వందన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. మరియు అందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్, కోఆప్షన్లు, కమిషనర్ గారు కూడా ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి పనులు అనేటివి కూడా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా మనకు 15 కోట్ల వరకు శాంక్షన్ అయింది కాబట్టి అవి కూడా వర్కులు తొందరలోనే ప్రారంభమవుతాయి. ఇంకా కూడా మేము ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి పనులు చేసేసి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని తెలంగాణలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లింగారెడ్డి, బస్టాండ్ సెంటర్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గుగులోతు దేవసింగ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ
పివిఎస్ రామకృష్ణ శర్మ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లింగారెడ్డి బస్టాండ్ సెంటర్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో పలువురు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా ఎందరో అమరవీరుల పోరాటాల త్యాగ ఫలితం వలన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ చట్టం సవరణ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించడానికి సంక్షేమం కోసం కృషి చేస్తూ అమరవీరుల ఆశయ సాధన కట్టుబడి రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. मन हरिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा, तब शुभ नामे जाहे तब शुभाशिष मागे, गाहे तब जय गादा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय కొన్ని ఫోటోలు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి తన భర్త భాస్కర్ పేరు ఎలా నమోదు చేస్తారనే విషయాన్ని 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కళ్యాణి భర్త సోషల్ మీడియాలో ప్రశ్నించడం, దానిపై వివాదం మొదలైంది. దీంతో 4వ వార్డు కౌన్సిలర్ భర్త మధు మున్సిపల్ ఆఫీసులో లోపలికి రావడంతో బయటకు వెళ్లమనగా గొడవ జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై మున్సిపల్ చైర్పర్సన్ బీజాన బాలమణి తన భర్త భాస్కర్ పేరు ఎలా నమోదు చేస్తారనే విషయాన్ని 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కళ్యాణి భర్త సోషల్ మీడియాలో ప్రశ్నించడంపై వివాదం మొదలైందని, దీంతో 4వ కౌన్సిలర్ భర్త మధు మున్సిపల్ ఆఫీస్ లోపలికి రావడంతో బయటకు వెళ్లమనగా చైర్పర్సన్ కొడుకు కూడా బయటకు వెళ్లాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అనడంతో ఇరువురు బయటకు వెళ్లినట్టు, అనంతరం అక్కడకు చేరుకున్న చైర్పర్సన్ భర్త భాస్కర్, 4వ వార్డు కౌన్సిలర్ భర్త మధు ఇరువురు పరస్పరం ఘర్షణకు దిగడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేయడంతో గొడవ సద్దుమణిగింది. తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగా చైర్పర్సన్ భర్త దాడి చేశారని బీజాని మధు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై చైర్పర్సన్ బీజాన బాలమణి మాట్లాడుతూ పదే పదే తమను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, తనతో దురుసుగా మాట్లాడుతున్నాడని, శిలాఫలకం పైన తన భర్త పేరు కాంట్రాక్టర్ చేర్చాలని చెప్పినా వినిపించుకోకుండా వాగ్వివాదం చేశాడన్నారు. నాలుగో వార్డు కౌన్సిలర్ భర్త బీజన్ మధు గారు 10 రోజుల నుంచి మమ్మల్ని అవమానపరచడం స్టార్ట్ చేసారు. వాళ్ళకి ఎవరు చెప్తారో ఏమో అవమానపరచమని ఫస్ట్ నుంచి మమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మేము వార్డులలో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లలో సోషల్ మీడియాలో టార్గెట్ చేసి నా భర్తను నన్ను ఎట్లా అవమానించాలని చూస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారేమో వార్డులలో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని చెప్తుంటే మేము తిరుగుతుంటే మాకు తెలియకుండా మా వార్డులకు ఎట్లొచ్చిరు, మేము వెళ్ళలేదు, వాళ్ళ వార్డులో పని చేయలే, కొబ్బరికాయ కొట్టలే, ఇంతవరకు శంకుస్థాపన కూడా లేదు. ఏది లేకుండానే ఫస్ట్ గెలిచిన 10 రోజులకే గొడవ చేద్దామని వచ్చి మీరు చవతి తల్లి ప్రేమ చూపిస్తుర్రు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, అది ఇదని ఫస్ట్ రోజే స్టార్టింగ్ 10 రోజులకే గొడవ చేద్దామని చూసిండు. సరేలే ఫస్ట్ టైము ఎందుకు వీళ్ళతో గొడవ అని వదిలేసి మేమే ఊరుకున్నాం. మేము ఎప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టుకున్నా కూడా ఏ ఒక్కరు కౌన్సిలర్ భర్త గారు పైకి రారు. మా భర్త కూడా పైకి ఎక్కడు, అసలు కిందనే ఉంటాడు, కింద నుంచి వెళ్ళిపోతాడు. ఎవ్వరు రాంది ఈ బీజన్ మధు అనే వ్యక్తికి ఏ గొడవ చేద్దామన్న ఉద్దేశం లేకుండా ఎప్పుడు డోర్ బయటనే తిరుగుతుంటాడు. ఎప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్ కానీ మీరు సీసీ కెమెరాలు చూడండి, ఎవరినైనా అడగండి. ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్కు వాళ్ళ భార్యకు పని, ఆయనకే పని అని వచ్చి తిరుగుతుంటాడు. ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ గొడవ చేద్దామని ప్రతిసారి ఇదే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు కూడా ఇక్కడ జెండా ఎగరేస్తుంటే కౌన్సిలర్లు అందరినీ ఎవరిని గెలవనీయకుండా ముందు వచ్చి నిలబడుతున్నాడు జెండా ఎగరేసే కాడ. మళ్ళీ ఆయనకేం పని అని వస్తాడు, చైర్మన్ ఛాంబర్లకు వస్తాడు, వీళ్ళతో ఎట్లా గొడవ చేయాలి, ఏం చేయాలని మొత్తం అదే టార్గెట్గా చేసుకొని వచ్చిండు. వచ్చి మొత్తం దుర్భాషలు ఆడుతుండు. మహిళా చైర్మన్ అని కూడా కొంచెం కూడా ఆయనకు గౌరవం, రెస్పెక్ట్ ఎలాంటిది లేదు. చైర్మన్ గారు భర్తకు ఈ మెట్లెట్లు ఎక్కుతాడో చూస్తా, పంచాయతీ ఎట్లా పుట్టాలి, నేను పంచాయతీ ఎట్లా స్టార్ట్ చేయాలని ఏదో అగౌరవంగా మాట్లాడుతుండు. అడ్డుకోబోయిన మా కౌన్సిలర్ల మీదకి కూడా దాడి చేయడానికి ప్రయత్నించిండు. అది కూడా అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. వైస్ చైర్మన్ మీదకి, కౌన్సిలర్ల మీదకి, అందరి మీదకి కొట్టడానికి ప్రయత్నం చేసిండు. నా మీదకి కూడా తెలివి లేదు, అది లేదని చేయి లేపడం జరిగింది. చాలా అవమానంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికి 4 సార్లు 5 సార్లు చూసినాం మేము. ప్రతిసారి అట్లే చేస్తున్నాడు. మీరందరూ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మున్సిపాలిటీలో 4వ వార్డుకు సంబంధించి మా భార్య బీజని కళ్యాణి మధు అనే మేము ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి మాకు జెండా ఆవిష్కరణకు పిలుపు మేరకు మేము ఈరోజు 8:30 సమయంలో మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. నేను మా కౌన్సిలర్ని తీసుకొని నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ జెండా ఆవిష్కరణ ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, ఛాంబర్ వాళ్ళకి చైర్మన్ గారు వాళ్ళకు శిలాఫలకాల మీద పేర్లు ఏమున్నాయి,
ఏడ పనులు చేస్తున్నారు, చైర్మన్ భర్త, చైర్మన్ కొడుకు, శిలాఫలకాల మీద ఎవరెవరి పేర్లు వేసిరు, ఎవరెవరి పేర్లు వేయలేదు, ఇవి కావాలి. ఇవే వాళ్ళెందుకు అనుకుంటా నా మీద దుర్భాషలాడింది చైర్పర్సన్ గారు బీజని బాలమణి గారు. అంతలోనే అరే మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు అంటాము అనుకుంటా నేను మాట్లాడడం జరిగింది. అంతలోపే చైర్మన్ నువ్వు ఇక్కడ ఉండే రైట్స్ నీకు లేవు, నీకు ఇక్కడ మాట్లాడే రైట్ నీకు లేదు, ఏ ఛాంబర్లో ఉండే రైట్ లేదు, నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ తక్షణమే వెళ్ళిపో అని నన్ను అనడం జరిగింది. సరే అని చెప్పేసి నేను ఇట్లా పోతున్నాను. పోయేలోపు వాళ్ళ కొడుకున్నాడు, చైర్పర్సన్ కొడుకు బీజని బాలమణి భాస్కర్ కొడుకున్నాడు. మరి తను ఎందుకున్నాడు అనుకుంటా నేను అన్నాను, అరే నువ్వేంద్రాబాయ్ నాకు చెప్పేది అనుకుంటా నన్ను బయటికి నెట్టేసినారు. సరే అని చెప్పేసి నేను కిందికి వెళ్ళిపోయినా. ఈ ఛాంబర్ మన మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో అక్కడ అందరూ కౌన్సిలర్స్ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు, చైర్మన్ కమిషనర్ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను కింద కూర్చున్నా, చెట్ల కింద కూర్చున్నా, మున్సిపల్ ఆఫీస్ కింద కూర్చొని నేను ఒక్కనే ఉన్నా. అక్కడ నాతో పాటు మా తోటి సహచరుడు మన హరీష్ ఉన్నాడు. మేము కింద కూర్చున్నాం ఇద్దరమే, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా పైనే ఉన్నారు ఛాంబర్లో. మేము కింద కూర్చున్నాము. వాళ్ళ కొడుకు కూడా కిందికి వచ్చి కూర్చుండు. ఎవరెవరికో ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే కొంతమంది అక్కడికి వచ్చినారు. కొంతమంది వచ్చి సరే నేను 10-20 మంది నా మీద హత్యాయత్నం చేయడానికి వచ్చినారు. అప్పుడే పోలీస్ సిబ్బంది వచ్చినారు. అక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చి అక్కడ చెల్లాచెదురు చేసినారు. అక్కడ నుంచి మేము తప్పించుకోవడం జరిగింది. అంతలోపే మా కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చారు. కౌన్సిలర్లు వస్తే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గ పార్టీలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య ఆవేదన చెందారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గ పార్టీలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య ఆవేదన చెందారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 2.5 సంవత్సరాల నుండి అధికారంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆయన ఆవేదన చెందారు. ఎన్నో పోరాటాలకు పేరుగాంచిన కోట సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట పట్టణ సమస్యల వలయంలో ఇరుక్కోవడం బాధాకర విషయమన్నారు. ఫార్మా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విషవాయువులు, సరైన నిర్మాణంలో లేని డ్రైనేజీ, మురుగునీటి సమస్యతో సూర్యాపేట చుట్టూ 10 కిలోమీటర్ల మేర జల కాలుష్యం, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, తద్వారా విషవాయువులు పీలుస్తున్న ప్రజలు అనేక రకాల శ్వాసచర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి నెలకు సుమారు 35 నుండి 40 కోట్ల ఆదాయం వస్తుండగా ఖర్చులు 25 నుండి 30 కోట్ల వరకు అవుతున్నాయని, ఈ విధంగా నెలకు 10 నుండి 15 కోట్ల ఆదాయం సూర్యాపేట మున్సిపాలిటీకి మిగులుతుండగా సూర్యాపేట అభివృద్ధి ఆమెడ దూరంలో ఎందుకు ఉన్నదో అర్థం కావట్లేదని ఆయన ఆవేదన చెందారు. ఇప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరిచి ఆడంబరాలు పక్కకు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. లేని ఎడల రాబోయే రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు.
ఈ పాదయాత్రలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్ భద్రయ్య, డాక్టర్ రంగారెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పీడీఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, పార్టీ జిల్లా నాయకులు వాస పల్లయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ గొడ్డలి నర్సయ్య, సయ్యద్ హుసేన్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు రేణుక, సహాయ కార్యదర్శి సంతోష్ మత, కోశాధికారి జయమ్మ, అంబంటి భిక్షం, సైదులు పావని, లక్ష్మి, పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్కే గులాం హుసేన్, రజక్, పజ్జూరి రేణుక, పాల్వాయి అనసూయ, కట్ట రమేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు పాదయాత్ర స్టార్ట్ చేయడానికి గల కారణాలు, సూర్యాపేటలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, కానీ ఇప్పటి వరకు కూడా సమస్యలు ఎక్కడికి పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకు చెత్త తీసేవాళ్ళు లేరు, డ్రైనేజీలు క్లీన్ చేసేవాళ్ళు లేరు. ఈ డ్రైనేజీల కోసం తవ్వకాలు మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్నా కూడా అవి పూడ్చిన పరిస్థితులు లేవు. ఇప్పటికీ మన మీడియా వాళ్ళే ఎంతోమంది అందులో పడి దెబ్బలు తగిలించుకొని బెడ్ మీద ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అట్లనే సామాన్య ప్రజలు కూడా ఎంతోమంది యాక్సిడెంట్ల రూపంలో వాళ్ళు యాక్సిడెంట్ల పాలైన పరిస్థితులు చూస్తున్నాం ఈ రోడ్ల, ఈ డ్రైనేజీ వ్యవస్థ తవ్వకాలు మొదలుపెట్టిన తర్వాత. ఇట్లానే ఇంకా సమస్యలు చూస్తుంటే మనం స్లమ్ ఏరియాలకు పోతే వాళ్ళకి సూర్యాపేట పట్టణంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీ ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజట. ఆవిర్భవన జరిగి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో తీసుకున్నారు. కానీ సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నీ యాడేసిన గొంగడి ఆడలాగానే అధ్వాన్నమైనటువంటి పరిస్థితులుగా తెలంగాణ ఆవిర్భావ దినం ఒక పక్క జరుగుతున్నది. అదే క్రమంలో మరి నిరసన కార్యక్రమం ఒక పక్క జరుగుతున్నది. మరి తెలంగాణ వస్తే మరి జీవితాలు బాగుపడతాయని మరి సబ్బండ కులాలు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ మరి
రోడ్ల మీదకి వచ్చి మరి తెలంగాణ సాధించుకున్నాం. మరి అటువంటి తెలంగాణలో మరి నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు. మరి 1200 మంది విద్యార్థులు ఎవరైతే ఆత్మ బలిదానానికి గురయ్యారో మరి వాళ్ళకు నోటిఫికేషన్లు ఏం జరగలేదు. అదే వాళ్ళు రోడ్ల మీద ఈనాటికి కూడా మరి ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా మరి అటు దారుణమైన పరిస్థితిలో మరి అటు యువత ఉన్నది. అదేవిధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏం లేవు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు సూర్యాపేట పరిస్థితి చూస్తే మరి రోడ్లు కానీ పారిశుద్ధ్యం కానీ ఈ సైడ్ డ్రైన్స్ అంతలో 2-3 మీటర్లు దొంగతున్నారు, చిన్న చిన్న పైపులు వేస్తున్నారు. ఆ గుంతల్లో పడి చాలామంది దెబ్బలు తగ్గించుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రోడ్లు వైడనింగ్ కూడా చేయవలసిన పరిస్థితి ఉంది. అది పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నీ ఎన్నో అవకతవకలు. దీని గురించి ఎవడు పట్టించుకునేట్లేడు. మరి దీని మీద మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వానికి జర మేలుకొల్పి చొరకలు అంటియాలని మరి మాసరైన ఈ కార్యక్రమం తీసుకున్నది. దీనికి మరి నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరం స్వయంగా రచించిన బడిబాట పాట 2026 CD మరియు పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరామ్ స్వయంగా రచించిన బడిబాట పాట 2026 CD మరియు పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధన మరియు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఈ పాటలో అద్దంలా సర్కార్ బడులున్నాయిరా, బడుల్లో మంచి సౌలతున్నాయిరా, సౌలత్తో మంచి చదువులున్నాయిరా, చెప్తాం మాతో బడికి రారా అనే ఆకర్షణీయమైన బాణీతో సందేశాత్మకంగా పాట సాగింది. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణ రూపంలో రూపొందించిన ఈ పాటకు రచయిత ఉదావత్ లచ్చిరామ్ కాగా సంగీతం మరియు గానం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా రూపొందించబడటం విశేషం. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాటను రచించడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గానం చేయించి ప్రచారానికి వినియోగించడం అభినందనీయమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఏడీ రామాచారి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఈసం రాంబాబు, డిఈఓ కార్యాలయ సిబ్బంది వీరేందర్ సింగ్, భిక్షం, శ్రీను తదితరులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలలో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ, స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ, స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి,
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగినది. స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగినది. అనంతరం నారాయణపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల మరియు హాస్టల్లో ఉపాధ్యాయులు తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్టడీ మీద చాలా వరకు ఎమ్మెల్యే గారు చాలా వరకు ఫోకస్ పెట్టి మీకు ఇలా అన్న వరకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చిండు. బహుమతులు ఇవ్వడమే కాదు, మా సర్పంచ్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మౌలిక వసతులు ఏమవుతున్నాయో మీ విలేజ్లలో మీరు సర్పంచులుగా కొద్దిగా దాన్ని చూసుకొని టీచర్స్ అందరూ పిలిచి ఎడ్యుకేషన్ పరంగా మనం ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ముఖ్యంగా మన అంటే గర్ల్స్ తీసుకునేది బాయ్స్ ఎక్కడ రిజల్ట్ చాలా 50% లో ఉంది, ఘోరంగా ఉన్నది. చాలా సీరియస్ ఉంది ఎమ్మెల్యే గారు దాని విషయాలు ఏంది ఎక్కడ పోతుంది మమ్మల్ని కూడా మాకు కూడా క్లాస్ తీసుకుంటాం. అయితే దాంతోపాటు మేము ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కంపెనీలో కూడా వేసాం. ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది. మన 7వ తారీఖున రోజు మీరు కూడా దానికి రావాలి. అందరూ మనందరం ఒక బాధ్యతగా తీసుకొని మైనస్లు ఏమున్నాయి, ఎందుకు మైనస్ ఉంది, ఆ మైనస్ ప్లేస్ చేసి కూడా చాలా సక్సెస్ అయింది. ఇక అందరంటే నేను ఒక ఎమ్మెల్యే గారు ఒకటి అనుకుంటే కాదు, ఇక్కడ ఉన్న అందరూ వార్డు మెంబర్లు, మా పాలకవర్గం, ఇక్కడ నాయకులు, సమాజం అంటే మనం ఉన్న అందరూ కూడా అనుకొని చేస్తే ముందుకు వస్తాం. అంటే మిమ్మల్ని విషయం ముఖ్య కారణం ఏంటంటే దీంట్లో ఇంకా మన స్కూల్కి ఇప్పుడు బాత్రూమ్స్ అవి కరెక్ట్ ఉండేది లేవా, పిల్లల్ని తీసుకొస్తుంది మనం ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఇంకా ఎక్విప్మెంట్ కానీ కొత్తగా మీరు చేంజ్ చేసుకోవడం ఏం కావాలి, మేము ఈ అంశాల మీద విషయం ఒకసారి మేము ఈ స్కూల్ పరిస్థితులు చెప్పడం ఆశిస్తే నేను గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. ఇంకోటి డెవలప్మెంట్ కమిటీలో కూడా ఇక్కడికి నేను ఇక్కడ మా ఊరి నుంచి పోయి మా ఊరి నుంచి ఎవరైతే దాతలు అంటే బయట ఎన్ఆర్ఐలు బయట ఉన్న వాళ్ళని నేను అందరిని కదిలిస్తున్నాను. 7వ తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెడుతున్నాను పట్టణంలో. మీరు కూడా రండి ఆ రోజు, మీ అందరూ కూడా. అంటే దీనివల్ల ఏంటంటే స్కూల్కు మనకి ఏవైతే మౌలిక వసతులు లేవు, తక్కువ లేవు, ఏవైతే కంపల్సరీ కావాల్సినవి కూడా కొంచెం తక్కువ లేవు. నాకు తెలిసి వస్తున్నాం పోతున్నాం చేస్తామని చెప్తున్నాం చూస్తామని చెప్తాం, అది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం పని అయ్యేది ఉంది. అది కరెక్ట్గా మీరు చెప్తే దాన్ని రాసుకుంటారు. కూడా మీరు కూడా లిఖిత పనులు నాకు ఇవ్వండి, ఇస్తే నాకు సాధ్యమైనంత వరకు నారాయణపూర్ డెవలప్మెంట్ కమిటీతోనే పని అయ్యి పెద్ద పని ఏది కావాలంటే సాంతం చెప్తాను. ఎమ్మెల్యే గారు దీని మీద నిజంగా చెప్తున్నా చాలా అదృష్టం. ఈ టైము ఆయన చాలా సీరియస్గా ఉండు. ఆయన ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తాడు. ఎంత తెలిసే వచ్చారు తర్వాత వచ్చిన తర్వాత చెప్తుంటారు, ఏం చేసుకుని గౌరవం ఏమైపోతుంది, ఎవరు లేదు, నిజంగా లేదు. ఆయనకున్న దాంట్లో 50 లోపు అన్నాడు. 50 లోపు అంటే ఇప్పుడు చెప్పింది కానీ అంటే కొందరు 500 లోపు వచ్చినట్టు అట్లా కూడా కాదు. బయట నాకు గ్రౌండ్ తెలుసుకుంటే 80% ఎక్కువ అమ్మాయిలు సార్ ఆ రోజు ఆ లిస్టులో 20 కూడా లేదు. మన మీద బాధ్యతగా మనం ఏదో ముక్కుబడిగా కాకుండా సీరియస్గా తీసుకొని మనం ఏదైతే ఈ విద్య మీద మనం ఫోకస్ పెట్టకపోతే నిజంగా కూడా భవిష్యత్తు ఇలాంటి అందరూ నాకేంటంటే గర్ల్స్ చదువుకుంటూ బయట అది కూడా బాధే ఉంది. సీరియస్గా మనం దీని మీద కొన్ని చేస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కనుక మన డెవలప్మెంట్ కమిటీ కూడా ఈ సీరియస్ అనేది ఇది సీరియస్ విషయం పెట్టండి కంపల్సరీ. ఒక దాత వచ్చేసి నా దాని స్కూల్కి ఒక్క దాత కాపని చెప్పేస్తే ఏమవుతుందో ఒక 10 లక్షలు అయితే ఒకటి పెట్టేస్తాను. అట్లా ఎమ్మెల్యే గారితో పెద్ద పనులు ఉంటే 1 కోటి రూపాయలు చేపిద్దాం. కానీ ఏదున్నా మన ఊర్లో ఉన్న అన్ని కాలేజ్ స్కూళ్ళు అన్ని కరెక్ట్గా ఏం తక్కువగా చేసుకోవడం అంటే ఆ ఉద్దేశంతో నిలిచినాము. మీరు ఏమంటే చెప్పండి, నాకు లిఖిత పరంగా తీసుకుంటా, మేము రాసుకుంటాం సార్, మీరు చెప్పండి ఫస్ట్ ఒక స్కూల్ స్టార్ట్ చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంబాల గ్రామ రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం నిల్వ ఉండిపోతుందని, వర్షాలకు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకున్న ఎంఆర్ఓ హరికృష్ణ వెంటనే స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంబాల గ్రామ రైతులు మంగళవారం రోజున ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో కల్లాలలోనే ధాన్యం నిల్వ ఉండిపోతుందని, వర్షాలకు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యను తెలుసుకున్న ఎంఆర్ఓ హరికృష్ణ వెంటనే స్పందించారు. ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లారీల కొరతతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం, ధాన్యం సేకరణకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే సంబంధిత లారీ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. అంబాల గ్రామంలోనే కొనుగోలు కేంద్రానికి తక్షణమే లారీలను పంపించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. సకాలంలో లారీలు వచ్చేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఎంఆర్ఓ హామీతో రైతులు ధర్నా విరమించారు. తమ సమస్యపై వెంటనే స్పందించిన ఎంఆర్ఓ హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబాల గ్రామ సర్పంచ్ జక్కల రాజమ్మ యాదయ్య, ఉప సర్పంచ్ బీసు ప్రశాంత్, రైతులు బద్దం చిన్నారెడ్డి, బద్దం రామ, బద్దం సునీత పాల్గొన్నారు. బస్తాలు ఆడ పరదలు ఆయన చూడు చూస్తే మీకు నేను ఫోన్ చేసిన 2 లారీలు పంపిస్తున్నాడు. ఆయన మీ బండ్లు దిగలేదంటే నా బండ్లు పక్కన పెట్టండి, కనీసం ఒకటైనా 10 ఏమవుతుందంటే లారీలు రావట్లేదు. 3 రోజుల కోటి 4 కోట్లు ఒకటే లారీ వస్తుంది. ఒక్క లారీ పంపితే మళ్ళీ 3 రోజులు అక్కడ ఆపుతున్నాయి. అన్లోడ్ ఇక్కడి నుంచి లేవర్ పోతురు సార్, పోయినా ఆ లారీ వస్తుంది. ఏమంటుందంటే ఈడ నుంచి మనం లోడ్ వేసుకుని పోయిన ఎమ్మెల్యే అక్కడ మన బండి రావట్లేదు, వీళ్ళు పంపించలేదు. 26 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు. వాతావరణం మారిపోతుంది, వడ్లు నాణ్యం ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు లారీలు చాలా తక్కువ వచ్చినాయి. కొద్దిగా ధాన్యం చాలా ఉన్నాయి కాబట్టి మా అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ మా రైతుకు న్యాయం చేసి మమ్మల్ని జర ఒడ్డుకేస్తారని లోకల్ ఎంఆర్ఓ కానీ లోకల్ ఎస్ఐ కానీ మేము అందరికీ ప్రాధాన్యత. ఎందుకంటే కలెక్టర్ గారు ఎక్కడ ఉంటారు, ఆయన రాడికి వీళ్ళిద్దరే ముఖ్యులు. ఏమనంటే ఊరికొస్తాం పోలీస్ స్టేషన్ లబ్ధి కానీ పోతాం. చెప్తున్నాను, మా రైతుల బాధ అర్థం చేసుకోండి. మా ప్రతి గింజ తొందరగా కొనేటట్టు చూడండి. వానలు పడితే ఖరాబ్ అవుతాయి, అన్ని నీళ్ళలో దేవేటట్టు అవుతాయి. పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతాము. మాకు పురుగుల మందే గత అవుతుంది. మీకు దండం పెట్టి చెప్తున్నా, మా ఒడ్లు కొనండి తొందరగా. రోజు 2-3 లారీలు పంపించినా కానీ నెల అయినా అయిపోవు ఒడ్లు. ఇంతవరకు 200 సీరియల్ ఉంటే ఇంతవరకు 18 సీరియలే నడుస్తుంది సార్. జర దయచేసి మమ్మల్ని చూడండి, రైతులను అర్థం చేసుకోండి సార్. ఒడ్లు పోసి 2 నెలలు అవుతుంది. ఒడ్లు పెట్టినాం, పైన పరదలని చినిగిపోతున్నాయి. వర్షం పడ్డది, ఈడికి 2 సార్లు ఎత్తిపోసినాం. కూలర్లకు కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం మేము. బీర్లు వేయాలన్నా నువ్వు దయచేసి ఒడ్లు కొనాలి. నువ్వు దండం పెడితే నీకు ఓట్లేసి గెలిపించుకున్నాం. మమ్మల్ని అన్యాయం చేయొద్దు, నీకు కూడా దండం పెడుతున్నాం. మా ఒడ్లు కొనాలి, మీరు వెంటనే స్పందించాలి. కలెక్టర్లు అయినా ఎంఆర్ఓ అయినా ఎవరైనా మా బాధ అర్థం చేసుకోర్రి. ఇది రాజకీయం కాదు, రైతుల బాధ. ఇది కడుపు తిప్పల, ఇది కడుపుతోడున్న బాధ. సారు మీ పిల్లల చదువులకు పెట్టుబడులకు కొత్త పెట్టుబడి వచ్చింది, మళ్ళీ ఓరగాళ్ళు పట్టుకోవాలి. మా బాధ మీకు అర్థం అవుతుందా ఏమన్నా? సార్ తొందరగా మాకు పంపించినట్టు చూడూరి. యువతకు అండగా నిలిచేందుకే ఈ క్లాసెస్ యాప్ను తీసుకొచ్చామని ఏనుగుల రాకేష్ రెడ్డి వెల్లడించారు. నల్గొండ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువత కోసం
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో లక్షలాది ఉద్యోగులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. యువతకు అండగా నిలిచేందుకే ఈ క్లాసెస్ యాప్ను తీసుకొచ్చామని ఏనుగుల రాకేష్ రెడ్డి వెల్లడించారు. నల్గొండ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువత కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాల్లో ముందుండాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యువత, రైతులు, మహిళలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేశారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి మాట్లాడుతూ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదని ఆరోపణ చేశారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మిత్రులు రవీంద్ర కుమార్ గారు, నల్గొండ మాజీ శాసనసభ్యులు మిత్రులు భూపాల్రెడ్డి గారు. ప్రూఫ్ పెట్టేయండి, మీకు ఆటోమేటిక్గా 24 hours లోపు మీకు యాక్టివేషన్ వస్తుంది. అయితే ఇంకా ఫర్దర్గా మీకు యాక్టివేషన్ వాళ్ళకు ప్రత్యేకంగా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యాప్ను మీ యూనివర్సిటీలో కూడా లోపల తీసుకెళ్ళి జై తెలంగాణ చప్పట్లతో యాప్ లాంచ్ చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఇయ్యదు కానీ మరి నిరుద్యోగులకు అన్ని అవకాశాలు తెలవాలి. తెలవక చాలామంది యువకులకు మరి మనం మన నోటిఫికేషన్లో పాల్గొనలేము. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కూడా విపరీతమైనటువంటి అవకాశాలు మరి ఈ యాప్ ద్వారా వాళ్ళందరూ కూడా తెలియపరిచి మరి ఈ అవకాశాన్ని అందరికి ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కొట్టడానికి ఈ యాప్ని మరి మనము సిద్ధం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నాం. మరి మేము కూడా త్వరలో జగదీశ్వర మేము మాట్లాడి కూడా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా కలిపి పెద్ద ఎత్తున ప్లాన్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ స్కెచ్ కూడా చేసినాం. కాబట్టి మట్టి కల్పించి గులాబీ జెండాను ఎగురవేసి ప్రగతిని పరుగులు పెట్టించినటువంటి మనం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. కేసీఆర్ గారి నేతృత్వంలో 36 పార్టీల సహకారంతో బానిస సంఖ్యలు తెంచుకొని స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రోజు ఈ జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినం. ఈ తెలంగాణ నేల మీద ఉన్నటువంటి ప్రతి ఇసుక రేణుకు ఒక చరిత్ర ఉంది. ప్రతి రాయికి, రప్పకు, కాలి గజ్జకు, ఉట్టికి, ఊట చెల్మకు 18 కోట్ల మంది మీకు ఆక్రోశం అని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఈ దేశాధినేతలు వాళ్ళు సిగ్గుపడాలి. రోజుల్లోనే ఒక యాప్ ప్రారంభం చేసి మమ్మల్ని ఈ రకంగా తయారు చేసేందుకు మీరు సిగ్గుపడాలి అని చెప్పి మేము కాక్రోచ్లో మేము మీ లెక్క ప్రకారం అని చెప్పి 15 కోట్ల మంది చూపించిరు అనంటే దానికి ఎవడు సిగ్గుపడాలి, ఎవడు బాధ్యత వహించాలి? కోట్లాది ఉద్యోగాలు ఇస్తాం, నెలకు ఏడాదికి 2 కోట్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి వచ్చినోడు సిగ్గుపడాలి. సమాజాన్ని ఈ రకంగా తయారు చేసేందుకు వాళ్ళు బాధపడాలి తప్ప నిరుద్యోగులు ఉన్న వాళ్ళు కాదు బాధ్యులు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో?
ఇవాళ మనం పొద్దున ఒక సంఘటన చూసినాం. యువ సోదరులు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. వాస్తవానికి నాకు కొంచెం ఫోన్ ఆపరేటింగ్ రాదు, యాప్లు అంటే తెలియదు. మా రాకేష్ వచ్చి ఏదో మాకు యాప్ ఓపెన్ చేయాలన్నా రమ్మన్నాడు. నాకు యాపిల్ పని ఇస్తేనే వస్తుంది కానీ యాప్ల గురించి నాకు తెలియదు. ఇది దేనికి పని చేస్తుంది ఓరుకోరుకు అని అడిగిన. అంటే లేదన్నా ఇది నిరుద్యోగ యువతకి బాగా ఉపయోగపడుతుంది అంటే నిజంగా చూస్తారా దాన్ని అంతగా వాడతారా అని అడిగితే చెప్పాడు. ప్రత్యేకించి చాలా ఖర్చును తగ్గిస్తుంది, అనేక ఇబ్బందులతోని ఆర్థిక ఇబ్బందులతోని. హెడ్లైన్స్ మరోసారి. అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ. ధాన్యం కొనుగోలులో జిల్లా ముందు వరుసలో ఉంది. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. గుండాల మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. దర్వేష్పురంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్గా తీర్చిదిద్దామన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆబ్కారీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన కమిషనర్ సి హరికిరణ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆలేరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. చైర్పర్సన్ భర్త భాస్కర్, కౌన్సిలర్ భర్త మధు మధ్య ఘర్షణ. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు ఆవిర్భావ దినోత్సవాలు ఆడంబరంగా చేయడం సిగ్గుచేటు. ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య వెల్లడి. బడిబాట పాట 2026 CD పోస్టులను ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. లారీల కొరతపై అంబాల రైతుల ధర్నా. వెంటనే స్పందించిన ఎంఆర్ఓ హరికృష్ణ. యువతకు అండగా నిలిచేందుకే ఈ క్లాసెస్ యాప్ను తీసుకొచ్చామన్న ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.